గైస్ కొంచెం ముందుకు వచ్చాక ఇదిగోండి ఒక పెద్ద ఊరు వచ్చింది. ఏ ఊరు అయితే అర్థం కావట్లా యాజ్ యూజువల్. ఎక్కడ రాసి లేదు ఇంగ్లీష్లో. నోప్, ఇదేరా పెద్ద ఊరే గైస్. అది ఇంకా 25 km ఉంది గైస్ మన డెస్టినేషన్కి. ఈ స్పీడ్ బ్రేకర్లు వల్ల గైస్ నాకు తెలిసి స్పీడ్ బ్రేకర్లు ఇంకా బరువు. ఆ టాప్ బాక్స్లో ల్యాప్టాప్ పెడతాం వల్ల, నేను ల్యాప్టాప్ చాలాసార్లు పెట్టాను మరి టాప్ బాక్స్లో, అప్పుడేం కాలేదు. మరి ఇప్పుడు ఎందుకు అవ్వాలి? అదేగా నేను అసలు ల్యాప్టాప్ లైక్ ఊటీ కోయంబత్తూరు వెళ్ళాక గైస్ ట్రిప్. ఆ ట్రిప్ అంటే అప్పుడు టాప్ బాక్స్ ఉందా? నెవర్ మైండ్, సారీ గైస్, అప్పుడు టాప్ బాక్స్ లేదు దగ్గర. ఓకే, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా మా టాప్ బాక్స్ తీసుకెళ్ళా గైస్. మరి వైజాగ్ అబ్బో గాలి బాగా వస్తుంది, ఒక్క నిమిషం గైస్. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా వైజాగ్ వెళ్ళా కదా, వైజాగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు నేను టాప్ బాక్స్ తీసుకెళ్ళా, లైక్ ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళా. మరి అప్పుడు ఏం కాలేదు బరువు, అంటే బరువుకి అప్పుడు ఏం కాలేదు. స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి బాగానే. మరి ఇప్పుడే ఎందుకు ఇట్లా ఎన్నో అర్థం కావట్లా. మరి ఎనీవేస్లే, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందిగా చాలా మనకి. అదే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ కూడా నేను ల్యాప్టాప్ తీసుకెళ్ళా టాప్ బాక్స్లో, కానీ అప్పుడు లేనిది ఇప్పుడు సడన్గా ఎందుకు బ్రేక్ అయిందో అర్థం కావట్లేదు గైస్. బట్ యా, ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది, చాలే. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు. అది ఏదో ఊరు వచ్చింది, కానీ ఈ ఊరి పేరేంటో చెప్దామంటే ఎక్కడ రాసి లేదు. అది అమ్మా, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలంట. 23 km చూపిస్తుంది ఇక్కడ నుంచి. వర్షం మరేలాగుంది. అది రోడ్డు మాత్రం చాలా బాగుంది గైస్. అంటే ఈ రోడ్డు లైక్ ఈరోజు కొంచెం చాలా బాగుంది. ఇగో మొత్తం గ్రీనరీ ఉంది, పక్కన అన్ని చెట్లే ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఈ ఓవర్టేక్ చేస్తున్నారు, సూపర్ ఉంది గైస్ ఇది అయితే. అది మొత్తం ఊరిలోకి వెళ్తాం ఇక మనం. అబ్బాబ్బాబ్బా, చాలా బాగుందిగా, సూపర్ ఉంది అసలు లొకేషన్ మాత్రం. నైస్. చూడండి గైస్, చాలా బాగుంది. గైస్ మనం ఫైనల్ ఇదిగోండి శని సింగ్నాపూర్ వచ్చాం. ఎస్ గైస్, ఫైనల్లీ వెల్కమ్ టు శని సింగ్నాపూర్ గైస్. ఓకే, అబ్బో చాలా దూరం ఉంది గైస్, లోపలికి ఎక్కడికో ఉంది ఊరు. ఓ చాలా పెద్దదే. ఏంటది? ఇక్కడ టెంపుల్ ఉంది కదా, చిన్న టెంపుల్ లాగా ఉంది. ఓకే, బ్యాంక్ ఉంది. ఓ ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు మనం చూసింది ఎంట్రన్స్, లైక్ సింగ్నాపూర్కి ఎంట్రన్స్. అది ఎంట్రన్స్ అనమాట, వెల్కమ్ బోర్డు. ఇంకా చాలా దూరం అవుతుంది లోపలికి. ఇక స్కూల్ ఉంది గ్యాస్. ఓ స్కూల్ కూడా ఉంది ఇక్కడ, పెద్ద స్కూలే. అబ్బా
మీకు కనిపిస్తుందా క్లారిటీగానే? అంటే లెన్స్ పైన కొంచెం దుమ్ముగా ఉంది గైస్, అందుకే తుడిచా. ఇక్కడ చూడండి, ఇక మొత్తం ఎండ ఉంది. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే దాన్ని ఏమంటారు, అలా క్లౌడ్స్ ఉన్నాయి, మొత్తం బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇక మొత్తం వైట్ క్లౌడ్స్ ఉన్నాయి. ఐ మీన్ కొంచెం ఎండ ఉంది ఇక్కడ, అది అలా ఉంది. ఈ గోపురంలో బ్యాటరీ కూడా అయిపోతుంది అప్పుడే. దేవుడా, ఇంకా ఎంత దూరం ఉంది? 2.7 km వచ్చేసాం మనం. అంటే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం, బట్ మెయిన్ ఊర్లోకి వెళ్ళాలి. అది ఓ గ్యాస్ రైట్ సైడ్లో చూడండి, పెద్ద ఫ్యాక్టరీ ఏదో ఉంది ఇక్కడ. దేవుడా, చాలా పెద్ద ఫ్యాక్టరీ అబ్బా. ఏం ఫ్యాక్టరీ అది? ఇక ఇస్తే పెద్ద ఫ్యాక్టరీ ఉంది రైట్ సైడ్లో. ఇది మొత్తం టైర్లు ఉన్నాయి లోపల, అదిగోండి మొత్తం టైర్స్ ఉన్నాయి. ఓ సూపర్ ఉందిగా. మరి ఏం ఫ్యాక్టరీ ఇది? అబ్బా గైస్, ఏంది అబ్బాయి బీర్ స్మెల్ వస్తుందండి. బీర్ ఫ్యాక్టరీ అని కొంప తీసి. అబ్బో వామ్మో, ఇక్కడంతా అంటే మొత్తం బీర్ స్మెల్ వస్తుంది కదా ఇక్కడంతా. అదిగోండి, అబ్బో దేవుడు, మరీ టూ మచ్ వస్తుంది అసలు అక్కడ. అదేం ఫ్యాక్టరీ తెలియదు కానీ నాకు మాత్రం ఘోరమైన స్మెల్ వస్తుంది అక్కడ. అది మనకు కాదులే, ఓన్లీ ఫర్ బైక్స్ అండ్ కార్స్ అండ్ బస్సెస్కి, మనకు కాదు గాయస్. అరే ఆ ఫ్యాక్టరీ ఏంటో వెళ్ళేప్పుడు ఒకసారి చూద్దాం గాయస్, కనుక్కుందాం అది ఏం ఫ్యాక్టరీ. కానీ అమ్మో దారుణమైన స్మెల్ వచ్చింది అసలు అక్కడ. అదే సో ఇక్కడ ఏంటంటే ఫేమస్ లైక్ హౌసెస్కి డోర్స్ ఉండవు అనమాట. లైక్ అసలు వాళ్ళకి డోర్సే ఉండవు. అది మరి ఇప్పటికీ పాటిస్తున్నారా లేదా ఐ మీన్ లైక్ అప్పట్లోనేనా అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి గైస్. అది మ్యాక్సిమం కొన్ని హౌసెస్కి డోర్స్ ఉండకపోవచ్చు ఇక్కడ. ఇవన్నీ చాలామంది వెళ్తున్నారు. అదిగోండి షింగ్నాపూర్ టెంపుల్. అది ఇది ఎంత ఒక నార్మల్ ఊరిలాగే ఉందిగా. వాత్సల్య హోటల్ అది. షింగ్నాపూర్ టెంపుల్. ఓ టెంపుల్ సూపర్ ఉంది.
గైస్ మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ హౌసెస్కి డోర్స్ ఉండవు అన్నమాట. అలాంటి హౌసెస్ ఎక్కడ నాకు అనిపించట్లేదే, అన్నిటికీ డోర్స్ ఉన్నాయి. ఎస్ గైస్, ఆ డోర్ ఉంది దీనికి కూడా. ఆ డోర్స్ ఉన్నాయిగా, అదేంటి అంటే మేబీ ఇంకెక్కడైనా లోపలికి వెళ్ళాలేమో గైస్ నాకు తెలిసి. ఇట్లా వెళ్ళాం ఒకసారి, మనకి తెలిసిద్దిగా. भैया उधर डोर्स का डोर घर का डोर्स नहीं है ना, वो किधर है? मतलब डोर्स हटे, डोर से खाली लॉक नहीं रहता, लॉक नहीं रहता, ऐसा ओपन रहता है. अच्छा अच्छा, वो पूरा 8 है. अच्छा గైస్ డోర్స్ ఉంటాయంట కానీ లాక్ మాత్రం వేయరంట గైస్. అది ఓకే, మనకు వచ్చిన హిందీ భాషలో ఏదో మనకు కొంచెం అడిగాను గైస్. అదిగోండి డోర్లు ఉంటాయి కానీ లాక్ మాత్రం వేయరు. అది కూడా సూపర్. అమ్మ బాబోయ్, థ్యాంక్ యూ భయ్యా, శుక్రియా. థ్యాంక్ యూ భయ్యా. అది గైస్ డోర్స్ ఉంటాయి కానీ లాక్స్ మాత్రం వేయరు, దట్స్ ఇట్. మేబీ అప్పట్లో లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నిజంగానే డోర్లు ఉండేవేమో డోర్స్ ఉండేవి కావేమో గైస్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే లైక్ భక్తి ఉన్నా లేకపోయినా చెప్పు బ్రో. टेंपल पार्किंग पंचायत का प्रेम है, 1 रुपया किसी को देने का नहीं. గైస్ వాళ్ళు అక్కడ ఆపి వీళ్ళందరూ ఆపి సాగు కొడుతున్నారు మనల్ని. అంటే ఎట్లా అంటే భయ మా దగ్గర పార్కింగ్ చేసుకోండి అని. అస్సలు నమ్మకాన్ని గైస్ ఆ పార్కింగ్ వాళ్ళని. మనకి దేవస్థానం వాళ్ళే ఎక్కడో ఒక చోట పార్కింగ్ ఇస్తారు, అక్కడ పార్క్ చేసుకుందాం. అదిగో నేను చెప్పాలి స్టాండ్ ఇట్లాంటివి చూసుకోవాలి, మనం చూసుకుని దర్శనం చేసుకోవాలి. అది గైస్ అదిగోండి పార్కింగ్ అని అంటున్నారు కానీ మనం ఎక్కడ పార్కింగ్ చేయకూడదు. లైక్ దేవస్థానం వాళ్ళు ఇస్తారు, అది ఎక్కడ కొంచెం ముందుందంట. సో అది సంగతి. ముందునే పార్క్ చేసి
వెళ్ళి దర్శనం చేసుకుని వస్తా గైస్. ఎట్లయినా కెమెరా ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ నాకు అర్థమైపోయింది. సో అది Many hours later. అమ్మయ్య ఫైనల్లీ దర్శనం కూడా అయిపోయింది. యాక్చువల్లీ ఫోన్స్ లోపలికి కొంతమంది తీసుకెళ్ళా గైస్, నేనే తీసుకెళ్ళలేదు, తప్పు చేశా. తీసుకెళ్ళిన కొన్ని ఫోటోలు దిగేవాడిని. షట్ మర్చిపోయా గైస్, ఐఎమ్ సో సారీ. అమ్మయ్య మొత్తంగా అయితే దర్శనం బాగానే అయింది గైస్, చాలా బాగా జరిగింది. అది గైస్ సంగతి. సో మనకేంటంటే కొంచెం ఏదో ఒక సందులోకి తీసుకెళ్ళా, ఇందాక మిమ్మల్ని స్టార్టింగ్ ఏదో బొక్కలోకి తీసుకెళ్ళి ఇల్లు చూపించా. కానీ అక్కడ వాటికి డోర్స్ లేవు నిజంగానే. లైక్ ఎట్లా అంటే డోర్స్ ఉన్నా కూడా వాళ్ళని ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇదిగో ఇక్కడ ఘోరమైన స్మెల్ వస్తుంది, అసలు ఇది ఏందో అర్థం కావట్లేదు. అమ్మో అసలు దేవుడా, నేను చెప్తున్నా గాయస్ మొత్తం ఎంత గొప్ప కొడుతుందంటే మరి ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఏం ఫ్యాక్టరీయో ఇది, అసలు ఇది ఏంటది, ఇదేదో ఫ్యాక్టరీ గాయస్. కానీ నాకు అంటే నేను మీకు అలా చెప్పాలంటే నాకు మొత్తం ఇవన్నీ బీర్ స్మెల్లే వస్తుంది. మరి అది ఎందుకు అట్లా వస్తుందో అర్థం కావట్లా. ఏమో గైస్, కొంచెం ముందుకెళ్ళాక ఎవరైనా కనుక్కున్నాం గైస్ ఇది అసలు ఏం ఫ్యాక్టరీ అనేది. మరి గబ్బు దారుణంగా వస్తుంది. ఇక అనుకున్నాం గైస్ ఏం ఫ్యాక్టరీ అనేది. అమ్మా అన్నా ఓ ఫ్యాక్టరీ క్యా है? फैक्ट्री है ना वो? कौन सा फैक्ट्री? शुगर मिल है. शुगर, अच्छा गैस. అది షుగర్ ఫ్యాక్టరీ అంతే గైస్. అది మరి షుగర్ ఫ్యాక్టరీలో నుంచి అంతే దారుణమైన స్మెల్ ఎందుకు వస్తుంది? అదే కదా, మరీ టూ మచ్ వస్తుంది స్మెల్ గైస్ అసలు షుగర్ ఫ్యాక్టరీలో నుంచి. నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, మొత్తం బీర్ స్మెల్లే వచ్చింది, అంత గబ్బు కొట్టింది అక్కడ. అది మొత్తం షుగర్ ఫ్యాక్టరీ అంట. ఓకే అయినా ఇట్లాంటి దేవస్థానం దగ్గర అట్లాంటి పిచ్చి ఫ్యాక్టరీస్ ఏం పెట్టర్లే గైస్. నేనే తప్పుగా ఊహించా, ఐఎమ్ సారీ, మై బ్యాడ్. బట్ నిజంగా ఆ స్మెల్ మాత్రం అంతే ఉంది. అది నేను ఇంకా అది మేబీ అంతేనేమో గైస్, ఆ స్మెల్ అంతే వస్తుందేమో, మనకి తెలియదుగా అది. సో ఫైనల్లీ షింగ్నాపూర్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం గైస్. గుడ్, వెల్ డన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనేది మనం ఆలోచించాలి. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఇక్కడ నుంచి పూణే వెళ్ళామా గైస్, లేకపోతే లోనావాలా వెళ్ళొచ్చేమో. లోనావాలా ఇక్కడ నుంచి అసలు ఎంత దూరమో చూసి దాన్ని బట్టి, అంటే ఇప్పుడు నా ప్రాబ్లం వల్ల ఒకటే గైస్, ఎందుకంటే వెనకాల టాప్ బాక్స్ తిరిగిపోయింది కదా. వెల్డింగ్ చేయించా కానీ స్టిఫ్గా ఉందో లేదో అనేది ఒకటి కొంచెం భయంగా ఉంది. మరి ఇట్లాంటి రిస్కీ టైంలో వెళ్తాం కరెక్టా? పైగా వర్షాలు కూడా పడుతున్నాయి. ల్యాప్టాప్ ఏమో వెనకాల వేసుకున్నా, మొత్తం తడిస్తే ల్యాప్టాప్ దొబ్బిద్ది. ఏం చేయాలి?